వనపర్తి జిల్లాలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా మహిళల విద్య కోసం కృషి చేస్తూ ఎన్నో పాఠశాలలు, సామాజిక సేవలు చేశారని కొనియాడారు. అనంతరం జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మహిళా ప్రతినిధి మధులత సావిత్రిబాయి పూలే సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమములో జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, పట్టణ కార్యదర్శి పరంజ్యోతి, విజయ్ కుమార్, తిరుమల్, స్టార్ రహీం, ప్రేమ్నాథ్ రెడ్డి, చంద్రశేఖర్, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరంజన్ రెడ్డి గారి సంగ్రహంలో కీర్తిశేషులు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ మరి భారతదేశంలో స్వేచ్ఛ కోసం, బాలికల చదువు కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి చివరి శ్వాస వరకు కూడా స్త్రీ విద్య కోసం పోరాటం చేసినటువంటి పెద్ద సావిత్రిబాయి, మరి అట్లే జ్యోతిరావు పూలే వాళ్ళ కృషిని ఈ భారతీయులు ఎవరు కూడా మరవరాదు. వాస్తవంగా కూడా మరి వారిద్దరూ బడుగు సామాజిక వర్గాల్లో పుట్టిన మరి దేశంలో ప్రతి ఆడబిడ్డ కూడా చదువుకోవాలని చెప్పి వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి శ్రీ విద్య కోసం పోరాటం చేసినటువంటి సోదరి సావిత్రిబాయి గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సోదరి మధులత గారిని మాట్లాడారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈరోజు మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి స్వగృహంలో ఆమెకు ఘన నివాళిని అర్పించాం. ఈ సందర్భంగా 50 మంది మహిళా ఉపాధ్యాయులందరూ కూడా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సావిత్రిబాయి పూలే ఆ రోజుల్లో మూఢనమ్మకాలు బాగా విస్తరించి ఉన్నటువంటి భారతదేశంలో స్త్రీ విద్యను వద్దని కొంతమంది వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంలో గనులను ఎదిరించి స్త్రీ విద్యను ప్రోత్సహించి స్వయంగా ఆమెనే ఒక ఉపాధ్యాయురాలుగా స్త్రీలకు విద్య నేర్పే క్రమంలో మొట్టమొదటి మహిళగా నిలిచినటువంటి సావిత్రిబాయి పూలే గారికి మన 50 మంది మహిళలందరికీ కూడా ఆదర్శం. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో నిరక్షరాస్యులు లేని మహిళలను తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ఈ నవయుగ మహిళలు తీసుకోవాలని పిలుపునిస్తూ అందరికీ కూడా ఆమెకు ఘన నివాళులను అర్పిస్తూ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వనపర్తి జిల్లాలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ముఖ్యమంత్రి సంకల్ప సాధన సాకారానికి మహిళలు ముందుకు రావాలి. మర్రికుంట మెడికల్ కళాశాల పక్కన ఉన్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుట్టగొడుగుల సాగు శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వి స్వాతి ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉంటారు మహిళలందరినీ కోటీశ్వరులు చేయాలని. సో దాంట్లో మీరు ముందుంటేనే మనం చేయగలుగుతాం. అందుకే డిఆర్డిఓ గారి ఆధ్వర్యంలో మన మహిళా సంఘాల ద్వారా ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేపిస్తున్నాం. సో ఖచ్చితంగా మీరు ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటూ మీ కుటుంబానికి, మీ గ్రామానికి ఇవన్నీ ప్రతి బ్యాంకుకి, ప్రతి గ్రామంలో ఒక బ్యాంక్ కరెస్పాండెంట్ అనేది ఇప్పుడు అందుకే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అందరు మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి ముందుకు వస్తారు. ఆ రిక్రూట్మెంట్ అవుతుందో కాదో అది రెండో విషయం, కానీ మీరు ఈ 6 రోజుల్లో ఏవైతే నేర్చుకున్నారో అది మీ దగ్గర నుంచి ఎవరు తీసుకెళ్ళలేదు. సో ముఖ్యంగా ఆర్సిటీ అంటే ఒక బ్యాంక్ కరెస్పాండెంట్గా జాబ్ అదే కాదు, మీకు స్కిల్ నేర్పించారు. ఎలా మాట్లాడాలి, కాన్ఫిడెన్స్ ఇచ్చారు. మీరు ముందుకు వచ్చి కూడా చాలా మంది మాట్లాడారు. ఆంటర్ప్రిన్యూర్షిప్ అంటే ఏంటో మీకు చెప్పినారు. మంచి ఎక్సర్సైజ్ చేయించినారు. సో మీరు ఏదో ఒక చిన్న షాప్ కానీ, ఏమన్నా టైలరింగ్ షాప్ కానీ మీకు డిఆర్డీఏ నుంచి కూడా
మీకు చాలా సపోర్ట్ ఉంటుంది. మీ ఎస్హెచ్జి గ్రూప్ ద్వారా మీరు ఏమైనా చిన్న యూనిట్ పెట్టుకోవచ్చు. దానికి లోన్ కావాలంటే మీకు బ్యాంక్ ఇస్తారు. మీకు యూనియన్ బ్యాంక్ నుంచి కూడా ఇక్కడ ఏటీఎం గారు ఉన్నారు. ఏమైనా యూనిట్ పెట్టుకొని మీరు ఇద్దరు ముగ్గురిని హైర్ చేసుకొని వాళ్ళకు కూడా జీతం ఇచ్చి మీరే ఒక ఆంటర్ప్రెన్యూర్ అయితేనే ఈ ఆర్సిటీ అనేది సక్సెస్ఫుల్ అయినట్టు. సో ఈ బ్యాంకింగ్ కరెస్పాండెంట్గా జాబ్ చేయడం ఇదంతా రెండో విషయం. ఎంత చిన్న యూనిట్ అయినా పర్లేదు. ఉదాహరణకి ఒక 4 మహిళలు కలిసి మా కలెక్టరేట్లో ఒక క్యాంటీన్ పెట్టినారు. వాళ్ళకి డిఆర్డీఏ గారు మంచి ట్రైనింగ్ ఇచ్చి ఎట్లా వండాలి, ఎలా కస్టమర్స్ తోటి మాట్లాడాలి, వాళ్ళకి ఏం చేయాలని ఇచ్చారు. మనకి పక్కనే ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం దాదాపు 150 మంది వచ్చి 4 సంవత్సరాలు చొప్పున 600 మంది విద్యార్థులు ఉన్నారు. మళ్ళీ వాళ్ళ స్టాఫ్, వాళ్ళ టీచర్లు, వాళ్ళ ప్రొఫెసర్లు అందరు కలిపి దాదాపు 700 మంది ఉంటారు అక్కడ. వాళ్ళ క్యాంటీన్ లేకుండా మన ఎస్హెచ్జి ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఒక క్యాంటీన్ పెట్టినాం. ఇప్పుడు ఆ నెలకి దాదాపు ₹1,00,000 సంపాదిస్తున్నట్టు చెప్తున్నారు. సో వాళ్ళు ఇప్పుడు ఇంకొక వ్యక్తిని కూడా హైర్ చేసుకోవచ్చు, ఆమెకి జీతం ఇవ్వచ్చు, ఆమె సొంతంగా తీసుకోవచ్చు. దీనికి ఏమీ హద్దు లేదు, దీనికి ఆకాశమే హద్దు. ఇక్కడ రెసిడెన్షియల్ ట్రైనింగ్ కూడా మేము మొదలు పెడతాము. మీరు ఇక్కడే ఉండి 5 రోజులు 10 రోజులు అది కూడా త్వరలో స్టార్ట్ చేసేయండి, రెసిడెన్షియల్ ట్రైనింగ్ కూడా. అండ్ మీరు మీ సొంత ఊర్లోకి వాపస్ వెళ్ళిన తర్వాత ఇలా ఒక కార్యక్రమం ఉంది, మీరు కూడా ఎన్రోల్ కాండి. 10th పాస్ అయిన వాళ్ళు, 12th పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ చదువుకొని ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ స్కిల్లింగ్ ఎన్హాన్స్ చేసుకొని మీ గ్రామంలోనే ఏదో ఒక యూనిట్ పెట్టుకోండి. లేదు మేము టౌన్కి వచ్చి పెడతాం, పర్వాలేదు. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ చాలా స్కీమ్స్ ఉన్నాయి మనకి. ఉదాహరణకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఉంది, పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, పిఎంఈజీపీ. దాదాపు 20% సబ్సిడీ వస్తుంది. నాకు ఒక షాప్ పెట్టడానికి 10 లక్షల రూపాయలు కావాలంటే మీకు 10 లక్షలు ఇస్తూ ఒక 2 లక్షల రూపాయలు మీకు ప్రభుత్వం తరపు నుంచి వచ్చేస్తుంది. ₹1,00,000 కావాలంటే 20,000 ప్రభుత్వమే ఇచ్చేస్తుంది. మీరు కేవలం ఆ 80,000కి వడ్డీ కట్టాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి చాలా స్కీమ్స్ ఉన్నాయి. నేను ఉదాహరణకి ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. సో మీరు ఏదో ఒక కార్యక్రమం కొత్తకోట మండలం శ్రీకోటిలింగేశ్వర దత్త దేవస్థానములో ఈరోజు పౌర్ణమి సందర్భంగా ఆదిదంపతులైన శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శివుని జన్మనక్షత్రం ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చిన సందర్భంగా భక్తులు జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో దేవాలయానికి చేరుకొని భక్తిశ్రద్ధలతో శ్రీకోటిలింగేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి కళ్యాణాన్ని కనులారా తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ భక్తులకు అన్నదానం చేశారు.